మనలో చాలామంది ఒకే వైపు నవ్వడం అనేది అది మనకి రొటీన్ అలవాటు అయిపోయి ఉంటుందండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ టీత్ మీద, దవడ మీద, వాటిని కదిపే మజిల్స్ మీద. ప్రతిసారి మీరు ఒకే వైపు నవ్వడం అనేది సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో ఒకే చేతికి ఎక్సర్సైజ్ చేయడం లాంటిది. ఒకే చేతికి ఎక్సర్సైజ్ అయితే ఆ మజిల్స్ మాత్రమే లావుగా అవుతాయి, మిగిలినవి నార్మల్గా ఉండిపోతాయి. వాటి ఎఫెక్ట్ ఎక్కువ. సో ఒకే వైపు నవ్వడం వల్ల ఏమవుతుందంటే అటువైపు మజిల్స్ మాత్రమే బలంగా తయారయ్యి అవతల వైపు ఆ రోజు సైడ్కి వీక్గా ఉండడం జరుగుతుంది. ఇలా ఒకవైపు హార్డ్ అయిపోయిన మజిల్స్ వల్ల మీరు ఒకే వైపు నవ్వడం వల్ల అటువైపు టీత్ మాత్రమే అరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి మీ బయట ఎటువైపు అయితే నవ్వుతున్నారో అటు షిఫ్ట్ అయిపోవడం మొదలయ్యి మీరు క్లోజ్ చేయగానే దవడ కొంచెం సైడ్కి మూవ్ అయిపోతూ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవ్వడం మొదలవుతాయి. స్లోగా ఇవన్నీ దవడకు సంబంధించిన నొప్పి కానీ, సైడ్స్ ఈ లాటరల్స్ అండి, ఆ హెడ్ ఏక్స్ కానీ పేషెంట్స్ చెప్తా ఉంటారు. ఈ ఒకే వైపు నవ్వడం అనే హ్యాబిట్ మీకు కనుక ఉన్నట్టయితే అపోజిట్ సైడ్ నవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటి అనేది కరెక్ట్ చేయించుకుంటే డెఫినెట్గా ఈ ప్యాటర్న్ అంతా అవాయిడ్ చేయొచ్చు. ఈ ఒకే వైపు నవ్వడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అన్నీ మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నియరెస్ట్ డెంటిస్ట్ని కలవండి.